అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూడండి. ఇంతకీ ఇవేం లడ్డూలు అనుకుంటున్నారా? అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు 3 కలిపి లడ్డూలు చేశాను. ప్రతి ఒక్కళ్ళు డైట్లో కంపల్సరీగా ఇవి రెగ్యులర్ చేసుకోవాలండి. లడ్డూలు అంత హెల్తీ, మెడిసినల్ వాల్యూస్ ఉన్న లడ్డూలు అండి ఇవి. మరైతే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కప్పు పల్లీలు, కప్పు అవిసె గింజలు, కప్పు నువ్వులు, కప్పున్నర బెల్లం, 2 ఇలాచీలు కావాల్సినవి. ఇప్పుడు ఈ లడ్డూల తయారీ విధానం చూసేద్దాం. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నిటిని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఈ పల్లీలు వేయించుతున్నాను. ఇవి వేయించేటప్పుడు కలుపుతూనే ఉండాలి. స్టీల్ బాండీలో త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుతున్నాను. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, పైన లోపల పచ్చి ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి కదా, ప్లేట్లో తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు అవిసె గింజలు కూడా అలాగే వేయించుతున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే స్లోగా కలుపుతూనే వేయించుకోవాలి. పూర్తిగా వేగే వరకు కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. కలపటం ఆపేసామంటే మాడిపోతాయి. చూసారా, కొద్దిసేపు వేయించగానే చిటపట్లాడుతున్నాయి. ఈ విధంగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. మొత్తం పేలినట్టు చిటపట్లాడుతూ ఉంటాయి. ఫైనల్గా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత నువ్వులు కూడా ఇదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నువ్వులు కూడా వేయించుతున్నాను. ఈ నువ్వులు కూడా నల్లగా అవ్వకుండా చాలా జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలండి. వీటన్నిటిని స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్ళకూడదు. ఇవి కలుపుతూనే వేయించుతూ ఉండాలి వీటిని. ఈ లడ్డూల్లో వాడే పదార్థాలన్నీ హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ఈ లడ్డూలు ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తినాలి. దీనివల్ల పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ క్యూర్ అవుతాయి. నువ్వుల వల్ల కాల్షియము, ఐరను, ప్రోటీను పుష్కలంగా అందుతుంది మన బాడీకి. బెల్లం కూడా చాలా మంచిదే కదండి, బ్లడ్ని క్యూర్ చేస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి దోహదం పడుతుంది బెల్లం. పల్లీలు కూడా పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది కదా, అవి కూడా చాలా హెల్త్కి మంచిదే. ఇంకా అవిసె గింజల గురించి అయితే చెప్పనక్కర్లేదండి. ఇన్ని కాదు లాభాలు. హెయిర్కి, పీసీఓడి ప్రాబ్లమ్స్కి, హెల్త్కి చాలా మంచిదండి. ఈ లడ్డూలు ప్రతి ఒక్క పిల్లలకి, మెచ్యూర్ అయిన ప్రతి పిల్లలకి లడ్డూలు ఇవ్వచ్చండి. మనం లేడీస్ కూడా తీసుకోవచ్చు. వీటి వల్ల హెల్త్కి చాలా మంచిది. మనకు కూడా వయసు పెరిగిపోయింది, కొంచెం అనారోగ్యాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రక్తహీనత ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా మనకు కూడా. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి. పిల్లలు, పెద్దలు, జెంట్స్, లేడీస్ అందరూ తీసుకోవచ్చు. వయసు పైబడిన పెద్దవాళ్ళు కూడా ఈ లడ్డూలు తింటే చాలా హెల్త్కి మంచిదండి. నేనైతే ఈ లడ్డూలకి మెడిసిన్ లడ్డు అని పేరు పెట్టేశానండి. ఇప్పుడైతే అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ వేస్తే అవి పల్లీలు పెద్దగా, అవిసె గింజలు చిన్నగా ఇలా ఉంటాయి కదా, సరిగా మిక్స్ అవ్వని చెప్పి ముందుగా పల్లీలు వేసి మిక్సీ వేసి పొడి చేసిన తర్వాత మళ్ళీ అవిసె గింజలు వేసి పొడి చేసిన తర్వాత మళ్ళీ నువ్వులు వేసి పొడి చేశాను. ఇలాగా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పొడులు చేసి ఉంచాను. ఇప్పుడైతే ఇలాచీ కలిపి మిక్సీ వేస్తున్నాను. ఈ ఇలాచీ ఫ్లేవర్ కోసం మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. బెల్లం లాస్ట్లోనే మిక్సీకి వేయాలండి. ముందే వేస్తే ముద్ద కట్టేస్తుంది. అన్నీ మిగతా పప్పులు తిరగవు, మెదగవు. ఇప్పుడైతే బెల్లం కూడా మిక్సీ వేసి పొడి చేసి పెట్టాను. ఈ విధంగా అయితే ముద్ద కట్టేస్తుంది. ఇలా జార్లో ఉండగానే కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు. లడ్డు కట్టి చూడండి. లడ్డు వస్తే పర్లేదు, రాలేదంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకొని ముద్దగా లడ్డు అయ్యేలాగా మిక్సీ వేసుకొని పొడిని తీసి పక్కన పెట్టుకోండి. బెల్లం పెద్దగా కొలత ఏం అక్కర్లేదండి, సుమారుగా వేసుకోవచ్చు. కొలతగా కావాలంటే ఇవన్నీ 3 కప్పులు కాబట్టి 2 కప్పులు కానీ కప్పున్నర కానీ బెల్లం వేసుకోవచ్చు. మీ తీపికి అనుగుణంగా మీరు వేసుకోవచ్చు. ఇలా ముద్ద కట్టాలి పిండి తోడుకోగానే. ఇప్పుడైతే లడ్డూలు చేస్తున్నాను అన్నీ. దీనికి నెయ్యి కూడా అక్కర్లేదండి. సున్నుండలకైతే నెయ్యి వేస్తాం కదా, దీనికి నెయ్యి కూడా అక్కర్లేదు. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్ద కట్టుకోవాలి. బెల్లం సరిపడా వేసుకుంటే లడ్డూలు
పగిలిపోకుండా ఉంటాయి. లేదంటే చాలినట్టు ఉంటే పట్టుకోగానే పగిలిపోయి పిండిలాగా రాలిపోతాయి. మనం చెప్పిన కొలత ప్రకారం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం. ఇప్పుడైతే ఈ విధంగా లడ్డూలన్నీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పొడిగా ఉన్న గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయి. కానీ ఇంట్లో అన్ని రోజులు ఉంచాం కదండి. హాస్టల్లో పిల్లలకైతే అలాగా నెల రోజులు ఉన్నా కూడా వాసన రాకుండా, బూజు రాకుండా బాగానే ఉంటాయి, ఫ్రెష్గానే. హాస్టల్ పిల్లల కోసం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వాళ్ళకి స్నాక్స్ లాగాను, సేమ్ టైం హెల్తీ ఫుడ్ లాగాను ఉపయోగపడతాయి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసి డైనింగ్ టేబుల్ మీద ఎదురుగా ఉంచుతాను. స్టీల్ డబ్బాలో పెట్టి షెల్ఫ్లో పెట్టామంటే మర్చిపోతాము. ఇలా టేబుల్ మీద పెట్టినందువల్ల గుర్తుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినటానికి వీలుగా ఉంటుంది. ఈ లడ్డు పరగడుపుని తీసుకుంటే ఇంకా మంచిది. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు వీలైన వాళ్ళు అప్పుడు ఎనీ టైం తీసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా టేబుల్ మీద ఎదురుగా పెట్టేశానంటే ఎప్పుడు వీలైన వాళ్ళప్పుడు తీసుకొని తింటారు. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది? ఈ లడ్డు తప్పకుండా ట్రై చేయండి. చేయటానికి చాలా ఈజీ, ఆరోగ్యానికి ఎంతో మంచిది. నెలకు ఒకసారైనా రొటీన్గా ఈ లడ్డూలు చేస్తూనే ఉండండి. లేవగానే బ్రష్ చేసి రాగానే అలా ఎదురుగా ఉంచామంటే పరగడుపున ఒక లడ్డు తింటారు. టీలు, టిఫిన్లు ఇవన్నీ తీసుకునే గ్యాప్లోనే పరగడుపున ఈ లడ్డు తీసుకుంటారు. ఈలోగా ఒక అరగంట ఈజీగా గడుస్తుంది టిఫిన్ స్టార్ట్ చేసేలోపు. పరగడుపునే కాదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే హెల్త్కి మంచిదని పరగడుపుని తీసుకోమని చెప్తున్నాను. ఎలా ఉందండి వీడియో? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.